చీమ చిట్టుక్కుమంటే అది వైఎస్ జగన్ వల్లనే. అవును, నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తున్నది నిప్పు నారా చంద్రబాబు నాయుడు గారి పాలన. సకాలంలో వర్షాలు రాకపోతే జగన్ తప్పు, కోర్టులు మొట్టికాయలేస్తే అది జగన్ చేసిన నేరం. ఇంకా ఏం జరిగినా సరే అన్నిటికీ వైఎస్ జగనే బాధ్యుడు. మంచి కార్యాలేమో చంద్రబాబు గారి ఘనత. ఏ చిన్న పొరపాటు జరిగినా దాని వెనుక కుట్ర మాత్రం వైఎస్ జగన్దే. తునిలో రైలు తగలబడిందెందుకయ్యా అంటే అదిగో అది వైఎస్ జగన్ కుట్రేనని తేల్చారు టీడీపీ నేతలు. సాక్షాత్తు హోంమంత్రి కూడా ప్రతిపక్షంపై ఆరోపణలు చేసేశారు. ఏదయ్యా సాక్ష్యం అని అడిగితే మాత్రం నోళ్లు వెళ్లబెట్టడంలో టీడీపీ నేతలకు సాటి ఇంకెవరూ రారంతే. రాజధాని అమరావతికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారంటూ ప్రతిపక్షం మీద అధికార పక్షం చేస్తున్న దాడి అంతా ఇంత కాదు. ప్రతిపక్షం కేసులైతే వేస్తోంది, ఆ కేసుల్లో నిజం ఉంటేనే కదా న్యాయస్థానాలు కేసు విచారణకు స్వీకరించేది. న్యాయస్థానం మొట్టికాయలేసిందంటే దాని అర్థం ప్రతిపక్షం ఆరోపణల్లో నిజం ఉందని, అధికార పక్షం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని అర్థం కదా. కానీ ఆ వాస్తవాన్ని టీడీపీ నేతలు ఒప్పుకోరంతే. తాజాగా ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పు ఇవ్వదలుచుకుంటే కొందరు అడ్డుపడుతున్నారట. రైతుల పేరుతో ఏకంగా ప్రపంచ బ్యాంకుకి లేఖలు రాసేస్తున్నారట. ఆ లేఖల నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు అమరావతికి ఇవ్వాల్సిన అప్పు విషయంలో పునరాలోచన పడిందట. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అధికార పార్టీకి తోకలా వ్యవహరించే ఓ మీడియా సంస్థ రచ్చ షురూ చేసేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రైతులు రాసిన లేఖల్లో వాస్తవం ఉంది కాబట్టి ప్రపంచ బ్యాంకు అడ్వైజరీ కమిటీ ఆ లేఖల్ని పరిగణలోకి తీసుకుని వాస్తవ పరిస్థితులను అంచనా వేయడానికి అమరావతికి ప్రతినిధి బృందాన్ని పంపాలనుకుంటోందట. అంటే దాని అర్థం ఏంటి? అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయని సదరు మీడియా సంస్థ ఒప్పుకున్నట్టే కదా. మొన్నటికి మొన్న చంద్రబాబు అమెరికా వెళితే అక్కడ వైసీపీ మద్దతుదారులు నానాయాగి చేయబోయారని అమెరికా పోలీసులు కంగారు పడినా ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని చంద్రబాబుకి భద్రత కల్పించారని ఇదే మీడియా సంస్థ రచ్చ చేసింది. అదంతా దుష్ప్రచారం అంటూ ప్రతిపక్షం మండిపడేసరికి తమ ఆరోపణలకు తగిన ఆధారాలు లేక సదరు మీడియా సంస్థతో పాటుగా అధికార పార్టీ కూడా తోకముడిచిన వైనాన్ని ఎలా మర్చిపోగలం? 3 ఏళ్లయింది, ఇంకా అమరావతికి ఓ రూపం లేదాయే. 2 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. ఈ 2 ఏళ్లలో అమరావతి నిర్మితమయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు. తమ చేతకానితనాన్ని ప్రతిపక్షం మీద ఆరోపణలతో మసిపూసి మారేడు కాయని చేసేయాలన్నది అధికార పార్టీ. ఆ అధికార పార్టీ తోకలా వ్యవహరించే మీడియా సంస్థల కుట్రపూరిత వ్యవహారం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.